టీనేజ్ లో నిర్మల కాన్వెంట్, ఆ తర్వాత కొన్నేళ్లకు పెళ్లి సందడి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు రోషన్ మేకా. ఆపై బాగా గ్యాప్ తీసుకుని ఛాంపియన్ లాంటి భారీ చిత్రంలో నటించాడు. షార్ట్ ఫిల్మ్ అద్వైతంతో ప్రతిభను చాటుకున్న ప్రదీప్ అద్వైతం ఈ చిత్రంతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు. స్వప్న సినిమా బ్యానర్ తో తెరకెక్కిన ఛాంపియన్ ఎగ్జైటింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఉందా లేదా చూద్దాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ మాత్రం దేశంలో కలవకుండా ప్రత్యేక సంస్థానంగా నిజాంల పాలనలోనే కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలకు ఇండియాలో కలవాలని ఉన్నా భారత ప్రభుత్వము అందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా నిజాం మాత్రం అందుకు అంగీకరించరు. నిజాం సైన్యం రజాకార్ల ఆకృత్యాలకు అల్లాడిపోతున్న ప్రజలు తమకెప్పుడు స్వాతంత్రం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలోని బైరాన్పల్లి మాత్రం రజాకార్ల మీద విరోచితంగా పోరాడుతూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. ఆ ఊరి పోరాటాన్ని అణచివేయాలని రజాకార్లు చూస్తూ ఉంటారు. అలాంటి చోటికి ఫుట్బాలర్ అయిన మైకేల్ విలియమ్స్ అంటే రోషన్ మేకా అనుకోని పరిస్థితుల్లో వస్తాడు. ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడ ఫుట్బాల్ ఆడాలని కలలు కంటున్న మైకేల్ ఆ కలను నెరవేర్చుకోవడానికి ఒక మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంతకీ తన మిషన్ ఏంటి? అతను బైరాన్పల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది? రజాకార్లతో బైరాన్పల్లి పోరాటంలో అతను ఎలా భాగమయ్యాడు? చివరికి మైకేల్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే బైరాన్పల్లి తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ పేరు చెప్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు పెచ్చుమీరిన సమయంలో అసాధారణ పోరాటంతో తెలంగాణ మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన ఊరిది. 1947లో ఇండియాకు స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం పాలనలోనే కొనసాగిన తెలంగాణ ఇంకో ఏడాది తర్వాత అంతిమంగా విముక్తి పొందడంలో బైరాన్పల్లి పాత్ర కీలకం. ఆ ఊరి కథను తెరపైకి తీసుకురావడానికి ప్రదీప్ అద్వైతం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. ఛాంపియన్ లో గొప్ప అభిరుచితో సినిమాలు నిర్మిస్తున్న స్వప్న సినిమా సంస్థ కూడా ఏ మాత్రం రాజీ పడకుండా ఈ కథను తెరకెక్కించడానికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది. కాకపోతే విడిగా ఈ కథనే చెప్తే ఆ అనుభూతి వేరుగా ఉండేదేమో. కానీ ఈ వాస్తవ గాథలోకి ఒక కల్పిత ఫుట్బాలర్ పాత్రను తీసుకొచ్చి రెండిటిని బ్లెండ్ చేయడానికి చూడగా అదే సరిగా కుదరలేదు. రోషన్ మేకా ఆ ఫుట్బాలర్ పాత్రలో చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కథలో అతడి పాత్ర సింక్ కాలేకపోయింది. ఛాంపియన్ ఖచ్చితంగా ఒక భిన్నమైన మంచి ప్రయత్నం. టీం అంతా ఎంత ఎఫర్ట్ పెట్టిందన్నది ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ కావడంతో ఛాంపియన్ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. రొటీన్ సినిమాల మధ్య ఓ భిన్నమైన చిత్రం చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ సినిమాపై ఓ లుక్కేసేయచ్చు. చారిత్రక ఘటనల మీద సినిమాలు తీసినప్పుడు డ్రామాను రక్తి కట్టించడం కోసం కొన్ని కల్పిత పాత్రలు సన్నివేశాలను జోడించడం మామూలే. కానీ వాటిని వాస్తవ కథలో సింక్ అయ్యేలా చూసుకోవడం మాత్రం కీలకం. ఇక్కడే దర్శకుడు ప్రదీప్ అద్వైతం కొంచెం తడబడ్డాడు. రోషన్ కోసం ఒక ఫుట్బాలర్ పాత్రను సృష్టించి అతడికో గోల్ సెట్ చేసి అనుకోకుండా అతను బైరాన్పల్లికి వచ్చి ఆ ఊరి పోరాటంలో భాగమయ్యేలా ట్రాక్ రాసుకున్నాడు. అయితే ఇటు బైరాన్పల్లి కథ, అటు ఫుట్బాలర్ ట్రాక్ వేటికవి విడిగా చూస్తే బాగానే అనిపిస్తాయి. కానీ తనది కాని ఒక పోరాటాన్ని హీరో తన భుజాల మీదకి తీసుకున్నాడంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ లేకపోవడమే ఛాంపియన్ కు మైనస్ అయింది. దాన్ని వర్కౌట్ చేయగలిగి ఉంటే మాత్రం ఛాంపియన్ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలబడేది. కానీ ఈ లోపాన్ని పక్కన పెడితే ఛాంపియన్ టీం పెట్టిన ఎఫర్ట్ ప్రశంసనీయం. రోషన్ టాలెంట్ చూపిద్దామనో అతన్ని ఎలివేట్ చేద్దామనో కమర్షియల్ హంగులు అద్దడానికి ప్రయత్నించకుండా ఛాంపియన్ లో నీట్ గా ఒక కథను చెప్పడానికే ప్రయత్నించాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. ఒక పాట వచ్చినా ఫైట్ వచ్చినా అవి కథలో భాగంగానే ఉంటాయి. ఫుట్బాలర్ గా రోషన్ ను పరిచయం చేస్తూ సాగే సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. అతను బైరాన్పల్లిలోకి అడుగు పెట్టే వరకు కథనం కొంచెం నెమ్మదిగానే నడుస్తూ ఉంటుంది. కానీ బైరాన్పల్లి ట్రాక్ మొదలవగానే ఛాంపియన్ వేగం పుంజుకుంటుంది. ఆడియోలో పెద్ద హిట్ అయిన గిరగిరా పాట తెరపై కనువిందుగా కనిపిస్తుంది. సినిమాలో ది బెస్ట్ మూమెంట్ గా ఈ పాటను చెప్పుకోవచ్చు. ఈ పాట వచ్చే టైమింగ్, దాన్ని చిత్రీకరించిన తీరు అన్ని కూడా భలేగా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సైతం బాగా పేలింది. విరామం సమయానికి ఛాంపియన్ మంచి హై ఇస్తుంది. నటీనటుల విషయానికి వస్తే ఈ కుర్రాడిలో ఏదో స్పెషాలిటీ ఉందే అని ప్రతి సీన్ లోనూ అనిపిస్తాడు రోషన్. తన లుక్ చాలా బాగుంది. అతన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. మైకేల్ పాత్రలో బాగానే ఒదిగిపోయాడు.
దానికోసం ఎంతో కష్టపడ్డాడు కూడా. అతను డాన్స్లు ఫైట్లు కూడా బాగా చేశాడు. కానీ ఇంకా కొంచెం లేతగానే కనిపిస్తున్న రోషన్ మీద కొంచెం ఎక్కువ బరువు పెట్టేశారనిపిస్తుంది. మలయాళ సెన్సేషన్ అనస్వర రాజన్ కథానాయిక పాత్రలో రాణించింది. తన హావభావాలు డాన్స్ భలేగా అనిపిస్తాయి. గిరగిరా పాటలో అనస్వర ఆదరగొట్టేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ చక్రవర్తి అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయాడు. ఆయన డబ్బింగ్ సరిగా కుదరలేదు. అతను బైరన్పల్లి వాసిలా అనిపించడు. కేకే మీనన్ తన టాలెంట్ ను చూపించే ఛాన్స్ రజ్వీ పాత్ర ఇవ్వలేదు. వల్లభాయ్ పటేల్ పాత్రలో ప్రకాష్ రాజ్ కాసేపు మెరిశాడు. విలన్ పాత్ర చేసిన నటుడు బాగా నటించాడు. హర్షవర్ధన్, అభయ్ బేతిగంటి, రవి తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. మురళీ శర్మ, రవీంద్ర విజయ్, వెన్నెల కిషోర్, కోవై సరళ వీళ్ళంతా కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా ఛాంపియన్ బ్రిలియంట్ ఫిల్మ్. మిక్కీ జే మేయర్ ఇటు పాటలు అటు నేపథ్య సంగీతం విషయంలో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. గిరగిర పాట చాన్నాళ్ళు గుర్తుంటుంది. సినిమాటోగ్రాఫర్ మది తన స్థాయిని చూపించాడు. విజువల్స్ భలేగా అనిపిస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ కృషి కూడా ప్రశంసనీయం. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో స్వప్న సినిమా సంస్థను ఎంత కొనియాడినా కూడా తక్కువే. రోషన్ లాంటి కొత్త హీరోను పెట్టి వాళ్ళు పెద్ద సాహసమే చేశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం ఎంతో ఇష్టపడి కష్టపడి సినిమా తీసిన సంగతి అర్థమవుతుంది. సినిమా మీద తన ప్రేమ, క్రాఫ్ట్ మీద పట్టు చాలా చోట్ల కనిపిస్తోంది. ఈ కథను సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే భావోద్వేగాలను పండించడంలో తడబడ్డాడు. ద్వితీయార్థంలో స్క్రీన్ ప్లే ఇంకా బిగితో ఉండాల్సిందే. మొత్తానికి ఛాంపియన్ గెలవలేదు, ఓడలేదు. రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.